ప్రజా టీవీ తెలుగు న్యూస్. నా పేరు లోకేష్ కుమార్. ఎలనూరు ప్రాథమిక వైద్యాధికారి కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఎలనూరు మండలంలోని తిరుమలాపురం గ్రామానికి మేము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద ఈ ఊరికి వచ్చాము. సో ఇక్కడ ఈ తిరుమలాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ మొత్తం ప్రోగ్రామ్ చేస్తాం. ఇందులో ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మండల వైద్యాధికారి మండల పరిధిలోని గ్రామానికి, వెనుకబడిన గ్రామానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైనా కానీ నడవలేని పరిస్థితులు ఉన్నా కూడా బాలింతలకు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులకి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. వీటిని బీపీ ఉన్న వాళ్ళకి ఇక్కడే బీపీ పరీక్షలు చేస్తాము, అదేవిధంగా షుగర్ పరీక్షలు చేస్తాము, మిగతా ఉన్న పరీక్షలు చేస్తాము. ఎవరికైనా బీపీ ఉన్న వాళ్ళకి కూడా నెలకు సరిపడిన మందులు కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పారిశుద్ధ్యత గురించి మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేసుకొని గ్రామంలో ఎక్కడ మురికి నీరు లేకుండా పారిశుద్ధ్యం క్లీన్గా ఉండేలాగా చూసుకుంటాము. ఈ ఎఫ్బీ ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ సెంటర్స్కి, స్కూల్స్ కూడా మేము విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఎవరికైనా కానీ పౌష్టికాహార లోపం ఎవరున్న పిల్లలు ఉన్నారో వాళ్ళని గమనించడం, అదేవిధంగా మిగతా ఏమైనా అనారోగ్య కారణాల చేత వాళ్ళు ఏమైనా బాధపడుతూ ఉంటే వాటిని గుర్తించడం జరుగుతూ ఉంది. గుర్తించే భాగంగా ఇక్కడే వైద్యం చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైనా స్పెషలిస్ట్ ఏమైనా వైద్యం ఏమైనా కావాలనుకుంటే అనంతపురంలోని డిఐసి సెంటర్కి కూడా మేము ఇక్కడ రెఫర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భాగంగా హైపర్ టెన్షన్ ఉన్న కేసెస్కి, డయాబెటీస్ ఉన్న కేసెస్ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఎన్సిడి 3.0. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రతి ఒక్క మండల పరిధిలోని ప్రతి ఒక్క 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మీ గ్రామానికి సంబంధించిన ఆశా వర్కరు, ఏఎన్ఎం గారు, అదేవిధంగా ఎమ్మెల్యేస్ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైనా మీ ఇంటి దగ్గరే రక్త పరీక్షలు చేస్తారు, బీపీ చేస్తారు. ఎవరికైనా బీపీ ఇమ్మీడియట్గా వచ్చినా కూడా వాళ్ళు నిర్ధారించి వాటిని మెడికల్ ఆఫీసర్కి కూడా దృష్టికి తీసుకొని వస్తారు. మెడికల్ ఆఫీసర్ కూడా మళ్ళీ వాటిని ఎగ్జామ్ చేసుకొని బీపీ కన్ఫామ్గా ఉంటే ఇక్కడే వైద్యం చేసి మాత్రలు నెలకు సరిపడిన వైద్యం కూడా చేయడం జరుగుతూ ఉంది. బీపీ, షుగర్తో పాటు ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆడవారికి అయితే బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్, ఎమ్మెల్యేస్పీ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏవైతే ప్రోటోకాల్ ప్రకారం అన్ని క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది, పరీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా అనుమానితంగా ఉన్న కేసెస్కి మెడికల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్తారు. మెడికల్ ఆఫీసర్ కూడా పిహెచ్సిలో వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసి వ్యాధి నిర్ధారణ కోసం వీటిని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అంటే అనంతపురం జనరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ స్పెషలిస్ట్ వైద్యుల చేత కూడా వ్యాధి నిర్ధారణ చేపించి, అదేవిధంగా వ్యాధి నిర్ధారణ అయిన వాళ్ళకు ఉదాహరణకు ఎవరికైనా ఆపరేషన్లు ఏమైనా అవసరం ఉంటే ఆపరేషన్ కూడా ఉచితంగా చేయబడుతుంది. అదేవిధంగా మందులతో తగ్గిపోయే వైద్యం కూడా మందులతో తీసుకుంటుంది. ఇది కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పేషెంట్ వెళ్ళిన వెంటనే ఒకసారి అని కాదు, నిరంతరం వాళ్ళకు వ్యాధి పూర్తిగా నయమైనంత వరకు కూడా మేము మండల వైద్యాధికారులను, మా ఆరోగ్య సిబ్బంది కూడా వీటన్నిటిని కూడా నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటాం. అదేవిధంగా స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో కూడా ఆర్బీఎస్కేలో స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలు చేస్తున్నాను. 4D డిఫెక్ట్స్ అంటారు. అంటే పుట్టుకతో ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నా కూడా, పెరుగుతూ ఉన్నప్పుడు ఏమైనా లోపాలు వచ్చినా కూడా అంగన్వాడీ సెంటర్లో మేము నిర్ధారణ చేయగలుగుతాము. స్కూల్ హెల్త్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏమైనా ఎవరితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పిల్లలను కూడా గమనించి డిఐసి సెంటర్ కూడా మేము పంపించడం జరుగుతూ ఉంది. చాలా వరకు ఇప్పటి వరకు మేము 3 కేసులు పంపించున్నాము. 3 కేసులు కూడా డిఐసిలో ట్రీట్మెంట్ చేసింది, పిల్లలు కూడా బాగుంది. సార్ బాగా చూస్తున్నారా? నెల వచ్చి మీ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి చూస్తున్నారా సారు? ఏమేమి చూపించుకుంటున్నారు మీరు?